మేడ్చల్ జిల్లా గట్కేసర్లో బీజేపీ బీజేవైఎం శ్రేణులు శాంతియుత నిరసన చేపట్టారు. గట్కేసర్లో 18 ఏళ్లుగా పూర్తి కాకుండా ఉన్న రైల్వే వంతెన నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాల నిర్లక్ష్యమే ఆలస్యానికి కారణమని ఆరోపించారు. ఎన్నికల హామీలను కాంగ్రెస్ అమలు చేయలేదని విమర్శించిన నేతలు పనులు వెంటనే పూర్తి చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి సీఎం నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈరోజు గట్కేసర్ ప్రాంతంలో ఉన్న రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణం కోసం గత 18 సంవత్సరాలుగా నిర్మాణం ఆగిపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వచ్చి అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళకు కమిషన్ల కోసమే ఈరోజు ఈ ఫ్లైఓవర్ నిర్మాణం ఆగిపోవడానికి కారణం. గతంలో టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పనిచేసిన ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన జోకర్ మల్లారెడ్డి గారు దీనిపై ఎలక్షన్స్ టైంలోనేమో ఇక్కడ మేము ఫ్లైఓవర్ నిర్మాణం అయితేనే నిర్మాణం చేపిస్తా అని చెప్పిన అబద్ధాలు ఆడి గద్దెనెక్కిన తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు మర్చిపోయినరు. దీని ముఖ్యంగా అసలు ఈ గట్కేసర్ ఫ్లైఓవర్ చరిత్ర అంటే ఈరోజు నిజంగా వరల్డ్ రికార్డ్ ఎక్కేసిన అవసరం ఉంది. ఒక చిన్న ఫ్లైఓవర్ 18 సంవత్సరాలుగా నిర్మాణం జరగకపోవడం అయితే దురదృష్టకరం. గట్కేసర్ ప్రాంత ప్రజలను అవమానపరుస్తున్నారు. వీళ్ళు చులకన చూస్తున్నారు, వీళ్ళు ఏం చేయలేరు అని చెప్పి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి రాజకీయ భిక్ష పెట్టిన మేడ్చల్ మల్కాజ్ జిల్లా, ముఖ్యంగా గట్కేసర్ ప్రాంతంలో ఆయన కోట్లేసి గెలిపిస్తున్న ఈ రోజు ముఖ్యమంత్రి అయిండు. అది మర్చిపోయిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజు ఏదో అబద్ధాలు చెప్పి రోజు అక్కడ వచ్చినప్పుడు తట్టడి మట్టి పోసినా ఫోటోలు తీస్తారు, అక్కడ చెక్ రిలీజ్ అయినా ఫోటోలు తీస్తారు. ఆర్ఓ గట్కేసర్ రైల్వే బ్రిడ్జిని కాంగ్రెస్, టీఆర్ఎస్ ఈ నిర్లక్ష్యానికి వైఖరిగా ఈ రోజు మా గట్కేసర్ ప్రెసిడెంట్ మైపాల్ రెడ్డి గారు ఆధ్వర్యంలో జిల్లా కమిటీ ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాం. అతి